అందరికీ నమస్కారం అండి. కీబోర్డ్ లెసన్లో ఈరోజు రెండవ రోజు నేను 30 రోజుల్లో కీబోర్డు బేసిక్స్ మీద పట్టు సాధించవచ్చు అని వీడియోలు పెడుతున్నాను కదండి. దానిలో భాగంగా ఈరోజు రెండో రోజు. అయితే మనకి ఫస్ట్ మనం ఈ కీబోర్డ్ గురించి కొంచెం మినిమం అవగాహన ఉండాలండి. ఎందుకంటే ఒక్కరోజే మనకి అన్నీ రావన్నమాట. మినిమం అవగాహన అంటే ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్న ఈ బటన్స్ ఇవన్నిటి గురించి తెలియకపోయినా మనకి నిదానంగా అవి తెలుస్తాయండి. ముందే ఏది కూడా తెలియదు. తర్వాత నిదానంగా మనకి ఒక్కొక్క దాని మీద అవగాహన అనేది వస్తుంది. మనకు ముందు ఏం కావాలంటే ముందుగా ఫస్ట్ కీబోర్డ్ తెచ్చిన తర్వాత మనకి ఇవి ఈ 5 ఆక్టోస్ ఉంటాయి ఈ కీబోర్డ్లో అని చెప్పుకున్నాం కదండి. మిడిల్ ఆక్టోలో మనం స రి గ మ ప ద ని స అనేవి ఈ 12 శృతుల్లోనూ నేర్చుకోవడానికి మనం శంకరాభరణం కానీ లేదంటే మాయా మాళవ గౌళ రాగం కానీ తీసుకుని ప్రాక్టీస్ చేస్తాము. సాధనకు అనుకూలంగా ఉంటుందని. అయితే అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మిడిల్ ఆక్టోలో ప్రాక్టీస్ చేయాలండి. మిడిల్ ఆక్టోలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్ ఆక్టో. ఇది ధీర శంకరాభరణంలో ఈ వైట్ కీస్ అన్నీ 1వ శృతిలో వస్తాయండి. ధీర శంకరాభరణంలో మొత్తం కూడా ఈ 7 వైట్ కీస్ వస్తాయి అన్నమాట. అదే మాయామాళ గౌళ రాగంలో అయితే నిన్న మనం చెప్పుకున్నట్లుగా రీ బ్లాక్ కీ వస్తుంది, తర్వాత దా బ్లాక్ కీ వస్తుంది. ఇలా మనం ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఒకే విధంగా చెప్పుకోవాలంటే ధీర శంకరాభరణం అయితే ఏమీ తెలియని వాళ్ళకి బేసిక్స్కి బాగుంటుందండి. తర్వాత కొన్ని రోజులు ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత అసలు బోర్డు అనేది మనకి ఫింగరింగ్ అలవాటు కావడం కోసం ముందు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం మాయామాళ గౌళ రాగంలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫింగర్స్ తిరగవన్నమాట. ఇలా ప్లే చేయాలి మాయామాళ గౌళ రాగం. అదే ధీర శంకరాభరణం అయితే అన్ని వైట్ కీసేనండి. ఈ విధంగా సరిగమ పదనిసలు ఇలా ప్లే చేయాలి. ఇలా అనుకుంటూ మనం వోకల్గా కూడా బాగా మనం ఇది ఆగిపోయే వరకు ఆ స్వరం ఆగే వరకు సా రీ గా మా పా దా ని సా సా ని ద ప మ గ రి స అని ముందు ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఫింగరింగ్ బాగా ఫ్రీగా మూమెంట్ అయిపోయే వరకు కూడా మనం వీలన్నంత టైము ఎక్కువ కేటాయించి బాగా సాధన చేయాలండి. మనం ఫస్ట్ ఈ మిడిల్ ఆక్టోలో చేయాలన్నమాట. ఈ మిడిల్ ఆక్టోలో చేయగా మనకు కొంచెం బోర్డు మీద ఫింగరింగ్ మూమెంట్ అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఇలాగే మొత్తం ఈ 5 ఆక్టోస్లు కూడా మనం ఆ విధంగానే ప్లే చేయాలి సరిగమ పదనిసలు. ఇలా ప్లే చేసి ముందు మనకు బోర్డు అనేది అలవాటు అవ్వాలండి. అలవాటు అయిన తర్వాత అప్పుడు మనం 1వ కాలంలో ప్లే చేసుకోవాలి. 1వ కాలంలో ప్లే చేయాలంటే బోర్డులో మెట్రోనోమ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అది మనం టెంపో కూడా పక్కనే ఉంటుందండి. టెంపో అని ఇదిగండి మెట్రోనోమ్ ఉంది కదా, దాని పక్కనే టెంపో ఆర్
ట్యాప్ అని ఉంది కదా, ఇదిగండి ఇది టెంపో ఆర్ ట్యాప్ అని ఉంది కదా, దాన్ని అలా ప్రెస్ చేస్తే మనకి ఎంత స్పీడ్ కావాలి, ఇప్పుడు 92లో ఉంది కదండి, 92లో ఉన్నదాన్ని మనం తగ్గించుకోవాలి. టెంపో అంత స్పీడ్ మనం ప్లే చేయలేం కాబట్టి తగ్గించుకోవాలంటే బోర్డుకి కుడివైపున రైట్ సైడ్ వెళ్ళి ఇక్కడ మైనస్ గుర్తు 0 ప్లస్ గుర్తు ఉన్నాయి కదండి, ప్లస్ అంటే పెరుగుతుంది, 93లోకి వెళ్ళింది చూడండి. ఇప్పుడు అలాగే మైనస్ గుర్తు మీద చేస్తే మనకి వాల్యూమ్ తగ్గిపోతుంది అనమాట. ఇదిగండి మైనస్ మీద నేను ప్రెస్ చేస్తున్నాను, మనకి 60 వాల్యూమ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా నొక్కుంచితే అలా వెళ్ళిపోతుందండి. దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్లోగా నొక్కుంటే మనకు సరిపోతుంది. 60 టెంపోలో పెట్టుకుంటే మనకి తాళం అనేది ఆ మెట్రోనోమ్లో తాళం మీద మనం ప్రాక్టీస్ చేసుకుంటే అది బాగా వస్తుందండి మనకి. ఆ విధంగా మనం చెయ్యాలి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క స్వరాన్ని ప్లే చేయాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలండి. మనకి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి బోర్డు అనేది అలవాటు అవుతుంది. ఈ విధంగా మీరు ముందు ఇవి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బోర్డు మూమెంట్, మన ఫింగర్ మూమెంట్ అనేది ఫ్రీగా వెళ్ళిన తర్వాత బోర్డు మీద సులువుగా మనం ఆ సరిగమ పదనిసలు అనేది తొందరగా ప్లే చేసి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. రేపు మరొక వీడియోతో కలుస్తానండి. నమస్తే.